Hello everyone, welcome back to Creative Things by Nancy Priya. ఈ వీడియోలో నేను కృష్ణాష్టమి స్పెషల్గా ఈ ఐస్ క్రీమ్ పాట్ ఉంది కదా, దీన్ని యూస్ చేసి బ్యూటిఫుల్ లిటిల్ కృష్ణ ఇన్ పాట్ని ఎలా రెడీ చేయబోతున్నానో షేర్ చేస్తున్నాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన DIY ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఫెవిక్రిల్ మౌల్డ్ తీసుకున్నాను. దాంట్లో రెజిన్ అండ్ హార్డ్నర్ రెండింటిని మిక్స్ చేసి ఇలా ఒక డౌ రెడీ చేసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్ యూస్ చేస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్తో మనకు కావాల్సిన షేప్స్ అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలి. నేను లిటిల్ కృష్ణ బాడీ కోసం ఇలా ఒక ఫాయిల్ పేపర్ని మౌల్డ్ చేసుకున్నాను. దాని చుట్టూ కూడా ఈ మౌల్డ్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఈ పాట్లో ఇలా ప్లేస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఫాయిల్ పేపర్ని ఇలా మౌల్డ్ చేశాను. అండ్ దాని చుట్టూ కూడా ఈ మౌల్డెడ్ని పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు చేస్తుంది కృష్ణుడు వెన్నకుండలోనే నిద్రపోతున్నట్లు. సో అందుకోసం పాట్ మీద ఇలా 2 హ్యాండ్స్ పెట్టేసి దానిపైన ఇలా తల పెట్టుకొని పడుకున్నట్లు. సో ఫస్ట్ అందుకోసం హ్యాండ్స్ పెడుతున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఫేస్ కోసం నేను ఒక రౌండ్ బాల్ లాగా చేశాను అల్యూమినియం ఫాయిల్ని. దాని చుట్టూ మౌల్డెడ్ని ఇలా పెట్టేసి 2 రోల్ చేసేస్తున్నాను. ఇలా మనం స్మూత్గా రోల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఐ షేపింగ్ అండ్ అలాగే మౌత్, నోస్ ఈ డీటెయిలింగ్ అంతా కూడా మనం హ్యాండ్స్తోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. దెన్ పెన్ హెల్ప్తో నోస్ దగ్గర ఇలా హోల్స్ పెట్టేస్తున్నాను. అండ్ దెన్ అలాగే ఇయర్ డీటెయిలింగ్ కూడా నేను ఇక్కడ హ్యాండ్స్తోనే ఇలా కొంచెం స్మూత్గా బయటికి ఇలా లాగుతున్నాను. దెన్ ఇప్పుడు హెడ్ని నేను కొంచెం ఇలా ఒక పక్కకి స్లాంటింగ్గా పెడుతున్నాను ఒక యాంగిల్లో. అండ్ నెక్స్ట్ ఐస్ కోసం చిన్న బాల్స్ తీసుకొని వాటిని ఇలా ఐస్ లాగా పెట్టేస్తున్నాను. అండ్ అలాగే మౌత్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడికి పైన తలపాగాలాగా పెడుతున్నాను. అండ్ కృష్ణుడు అన్నాక నెమలిక లేకపోతే ఎలాగా, సో ఒక సైడ్ నేను నెమలికలాగా ఒక షేప్ చేసి డ్రాప్ షేప్ చేసి ఇలా పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఏదైనా పెన్ కానీ నీడిల్ కానీ యూజ్ చేసి ఇలా చిన్న డీటెయిలింగ్స్ యాడ్ చేస్తే ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఈ మౌల్డెడ్తో చేసుకుందంతా కూడా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం కలరింగ్ చేసేసుకుందాము. కృష్ణుడికి నేను ఇక్కడ బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను ఫేస్కి అండ్ అలాగే హ్యాండ్స్కి. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ యూస్ చేసి నేను తలపాగా కలర్ చేస్తున్నాను. అండ్ అలాగే టీల్ బ్లూతో రెడ్తో కొంచెం డీటెయిలింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను తలపాగాకి.
అండ్ నెక్స్ట్ గ్రీన్తో పికాక్ ఫెదర్ కలర్ చేస్తున్నాను. నెక్స్ట్ పాట్ దగ్గర ఈ ఐస్ క్రీమ్ కంపెనీ నేమ్ ఉంది కదా, సో అది కనపడకుండా కవర్ చేయడం కోసం అండ్ అలాగే ట్రెడిషనల్ పాట్ లాగా లుక్ రావడం కోసం ఫస్ట్ అయితే పింక్తో ఇలా చుట్టూ కూడా కలర్ చేస్తున్నాను. అండ్ ఈ పింక్ కలర్ డ్రై అయిపోయే లోపు కృష్ణుడి జ్యువెలరీని కలర్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ పర్ల్ మెటాలిక్ గోల్డ్ షేడ్ యూస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు కొన్ని హైలైట్స్ చేయడం కోసం నేను ఇక్కడ వైట్ 3D అవుట్లైనర్ తీసుకున్నాను. అండ్ కృష్ణుడు వెన్న కుండలో ఉన్నారు కదా, వెన్న తింటా నిద్రపోయాడు అనమాట. సో అందుకోసం కొంచెం మౌత్ దగ్గర కూడా వైట్ టచ్ ఇస్తున్నాను వెన్నలాగా. అండ్ నెక్స్ట్ ఈ కింద పింక్ కలర్ అంతా కూడా డ్రై అయిపోయింది పాట్ మీద. సో దాని మీద కోలం డిజైన్ వేసేస్తున్నాను డాట్స్ పెట్టేసి వైట్ కలర్ 3D అవుట్లైనర్తోనే. అండ్ నెక్స్ట్ కృష్ణుడికి నామం పెట్టేస్తున్నాను. అండ్ బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్తో ఐబ్రోస్ అండ్ ఐస్ ఇలా చిన్న చిన్న హైలైట్స్ చేస్తున్నాను. అండ్ దెన్ మన కన్నయ్యకి ఫ్లూట్ కూడా ఉండాలి కదా, సో ఆ ఫ్లూట్ కోసం నేను ఒక చిన్న స్ట్రా పీస్ని ఇలా కట్ చేసుకొని దానిపైన మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా, స్టోన్ బిందీస్, అవి స్టిక్ చేసేస్తున్నాను. చిన్నగా ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పాట్లో అంతా కూడా పేపర్స్ ఫిల్ చేస్తాను. అండ్ అలాగే వెన్నలా ఉండడం కోసం నేను ఇక్కడ వైట్ టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నాను. అండ్ దానికన్నా ముందు వార్నిష్ అప్లై చేసేసుకోవాలి. Finally we are done with our DIY little Krishna in a pot. Let's have a final look. చూసారు కదా ఈ క్యూట్ లిటిల్ కృష్ణని మనం ఇంట్లో ఎలా రెడీ చేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ క్యూట్ లిటిల్ కృష్ణ డిఐవై ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీ కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.